నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము ఎయిర్ ఫ్రైయర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. 3000 నుంచి 11-12,000 రేంజ్ వరకు మనకి అవైలబుల్గా ఉంది. మీరు రివ్యూస్ చూసుకొని మీకు ఏది ఎఫర్ట్ చేయగలరో దాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయట తీసుకొచ్చుకోలేము, తినలేము, అలాంటి పిల్లలు ఊరుకోరు కదా, అవి ఇవి అడుగుతూ ఉంటారు. రోజు మనం డీప్ ఫ్రైలు చేయాలంటే కూడా చాలా కష్టము. సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ పఫ్స్, 65 మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది వచ్చి మినీ అవెన్ లాగా పనిచేస్తుంది. అలాగే రకరకాల లీటర్స్లో అంటే మన కెపాసిటీలో కూడా దొరుకుతుంది. అంటే 1.5 లీటర్, 2 లీటర్, 3 లీటర్ ఇట్లా. సో మనము ఎంత కెపాసిటీ కావాలి, ఎంత ప్రైస్లో కావాలి అనేది చూసుకొని ఇది కొనుక్కుంటే పిల్లలకి ఇంట్లో హెల్తీగా మన చేతులతో మనం టేస్టీ స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇది నా ఎయిర్ ఫ్రైయర్. దీన్ని 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు అన్బాక్సింగ్ నుంచి చూపించలేను. సో చిన్న డెమో ద్వారా దీని ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, చిన్న టిప్స్ ఎట్లా, ఇవన్నీ కూడా ఒక చిన్న డెమో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఈ బాస్కెట్ నుంచి స్టార్ట్ చేస్తాము. దీన్ని బాస్కెట్ అంటారు. లోపల ఇలాంటి ఒక ప్లేట్ కూడా ఇస్తారు మనం గ్రిల్ చేసుకునేదానికి. లోపల బాస్కెట్లో డైరెక్ట్గా వేసేసి కూడా గ్రిల్ చేసుకోవచ్చు, కానీ మాడిపోతాయి, క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది. అందుకని ఈ ప్లేట్ ఉంచుకునే చేసుకోండి. నేనైతే ఈ ప్లేట్కి కూడా నేను అల్యూమినియం ఫాయిల్ని ఇలా ర్యాప్ చేసి పెట్టుకుంటాను క్లీనింగ్కి ఈజీగా ఉండడానికి కోసము. సో ఇలా ప్లేస్ చేసుకొని మనకి దీంట్లో ఇలా ప్లేస్ చేసుకొని ఏం గ్రిల్ చేసుకోవాలో దాంట్లో వేసుకొని మనం గ్రిల్ చేసుకోవచ్చు. కడగడం కూడా చాలా ఈజీ. మామూలు గిన్నెలు ఎలా అయితే కడుక్కుంటామో అదేవిధంగా సోప్ వాటర్ వేసుకొని కడుక్కోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ మాత్రం యూజ్ చేయకూడదు. సాఫ్ట్గా ఉన్నది స్క్రబ్ యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే బాగా డ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఎలక్ట్రిక్కి యూజ్ చేస్తున్నాం కదా, ఏమాత్రం తడున్నా మేబీ షార్ట్ సర్క్యూట్ అట్లా అవ్వచ్చు. అందుకని నీట్గా మాత్రం డ్రై చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా పెట్టి అలా పుష్ చేస్తే ఇది ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఇలా ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత దీన్ని ప్యానల్ అంటారు. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఈ విధంగా ఆన్ అవుతుంది. దీన్ని ఒక్కసారి ట్యాప్ చేస్తే ఇలా అన్ని డిస్ప్లే అవుతాయి. ఇది మెన్యూ బటన్. ఇది వచ్చి మనం చేసుకునే పదార్థాల లిస్ట్ మెన్యూ అన్నమాట. ఇది ఫిష్, కప్ కేక్, మీట్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా 8 ఆప్షన్స్ ఉన్నాయి మొత్తము. ఇది వచ్చి టెంపరేచర్ మనకు ఫారెన్ హీట్లో డిస్ప్లే అవుతుంది. టైం వచ్చి మినిట్లో డిస్ప్లే అవుతుంది. ఈ టెంపరేచర్ని పెంచుకునేదానికి, తగ్గించుకునేదానికి ఈ పక్కన ఉన్నవి ట్యాప్ చేసుకోవాలి. ఇది తగ్గించుకునేదానికి. అలాగే టైం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఈ బటన్స్ని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీటిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెన్యూ బటన్ని ఒక్కొక్కసారి ట్యాప్ చేస్తూ ఉంటే ఇవి సెలెక్ట్ అవుతూ వస్తాయన్నమాట. చూడండి, 1 టైం ట్యాప్ చేశాను, ఇది బ్లింక్ అవుతుంది. ఇంకొకసారి ట్యాప్ చేస్తే సెకండ్ వన్. ఇట్లా మనం ఏది కావాలి అంటే అది ట్యాప్ చేస్తూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మనం సెలెక్ట్ చేసామో దానికి ఆటోమేటిక్గా ఒక టెంపరేచర్ని, ఒక టైంని ఇన్స్టాల్ చేసి ఉంటారు. మనం అదే యూజ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3:30 ఉంది కదా, సో నేను ఇది ఫిష్ సెలెక్ట్ చేశాను అనుకోండి, దీన్ని కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అలాగే టైంని కూడా 20 కాకుండా 15 చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా 20 నిమిషాలు కానీ 25 నిమిషాలు కూడా చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇవే ఆప్షన్స్తోనే చేసుకోవాలా అంటే ఇవే చేసుకోగలమా మనము, 8 ఐటమ్స్ కాకుండా అనేది మాత్రం ఏం లేదు. ఏదైనా చేసుకోవచ్చు. నేను పన్నీర్, గోబీ, వెజిటబుల్ పఫ్స్ ఇవన్నీ కూడా చేస్తాను దీంట్లో. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసి పఫ్స్ చేసేస్తాను. గోబీ 65 ఇలాంటివన్నీ కూడా నేను గ్రిల్ చేసేసుకుంటాను ఇందులో. ఇంకొక విషయం ఏంటంటే టైం ఇప్పుడు ఇదైతే లాక్ అవ్వదు. మనం స్టార్ట్ చేయంగానే ఇది లాక్ అయిపోదు. మనకి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని అవి రివర్స్ చేసుకోవచ్చు. గ్రిల్ చేసుకోవాల్సిన పన్నీర్ అనుకోండి, రివర్స్ చేసి పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. టైమర్ కంటే ముందే మనకి రెడీ అయిపోతే మీరు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు, ఆఫ్ చేసేసేయచ్చు. సో కంప్లీట్లీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దానికి ఆటోమేటిక్ టైం ఉంటుంది కదా, ఇది 15 మినిట్స్, టెంపరేచర్ 400 ఫారెన్ హీట్ ఉంది. నాకు అంత అవసరం లేదు అనుకుంటే నేను 350లో పెట్టేసుకొని టైము అట్లనే లేదా 20 మినిట్స్ చేసేసుకుంటాను. దెన్ స్టార్ట్ బటన్ కానీ ట్యాప్ చేయగానే
ఎయిర్ ఫ్రైయర్ స్టార్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో తీసుకొని ఒకసారి టాస్ చేసుకుంటూ ఆయిల్ కావాలి అంటే స్ప్రే చేసుకుంటూ కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తేనే బాగుంటుంది. స్ప్రే ఆర్ దానికి బ్రష్ చేస్తే చాలు. స్పూన్లే కూడా వేయాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో ఆయిల్ స్ప్రేస్ దొరుకుతాయి, అవి యూజ్ చేస్తే చాలా ఈజీగా మనము గ్రీస్ చేసుకోవచ్చు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, అంతే ఇంక ఇక్కడ ఉండేవి. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఆన్ అవుతుందో. ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను, 15 మినిట్స్లో పెట్టుకున్నాను, టెంపరేచర్ని కొంచెం తగ్గించుకున్నాను. సో టైమర్ ఒక 20 పెట్టుకున్నాను, సరే 15 ఉంచుకున్నాను కదా. ఇప్పుడు స్టార్ట్ బటన్ చేస్తాను. జస్ట్ మైక్రోవేవ్ ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుంది అంతే. చూసారు కదా, ఈ విధంగా అంతే, చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. బ్రాండ్ని బట్టి మీకు ఈ ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి. కొన్ని అంటే మరీ ఎక్కువగా ఉండవు, మోస్ట్లీ ఇట్లాగే ఉంటాయి. కొంచెం బ్రాండ్ని బట్టి ఇవ్వడము, ప్యాటర్న్ అంతా కొంచెం మారుతుంది అంతే. సో హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.